వీక్యూబ్ ఐటీ ఎడ్యుకేషన్లో వీక్యూబ్ ప్రభంజనం. రెసిషన్లో సతమతమవుతున్న టైంలో తమ వద్ద చదువుకుంటున్న విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యతతో పాటు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్తో విద్యార్థులకు స్ట్రాంగ్ ఫౌండేషన్ కల్పించి తమ క్యాంపస్లోనే ఉద్యోగాలు కల్పిస్తున్న ఒకే ఒక్క సంస్థ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇది ఒక ఇన్స్టిట్యూట్ కాదు, ఐటీ బిజినెస్ స్కూల్ అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. దీనికి నిదర్శనం ఈ రోజు అంటే జూన్ 29 జరిగిన ఆన్ క్యాంపస్ డ్రైవ్ గురించి విద్యార్థుల మాటల్లో విందాం. హాయ్, దిస్ ఇస్ దియా ఫ్రమ్ వంశీ టీవీ ఛానల్. ఈ రోజు అయితే మనం KPHB లో ఉన్న రోడ్ నెంబర్ 2 లో వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కి అయితే వచ్చాము. ఈ రోజు అయితే పూల్ క్యాంపస్ డ్రైవ్ జరిగింది. ఇక్కడ ఫస్ట్ రౌండ్ లో షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. నా పేరు సాయి కిరణ్. నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ జాయిన్ అయ్యారు ముందు, సో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని బాగుందంటే నేను కూడా జాయిన్ అయ్యాను. బాగుంది యాక్చువల్లీ, సార్స్ బాగా చెప్తారు, కాన్సెప్ట్ వైజ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు ఫెసిలిటీస్ కూడా చాలా ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది, టెస్ట్ కూడా ఉంటాయి. సో ఓవరాల్ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. హాయ్ అండి, మీ పేరు? మీరు ఎక్కడ నుండి వచ్చారు? మాది తిరుపతి. ఇప్పుడు వాకింగ్ డ్రైవ్ అయింది కదా టెస్ట్, మీ ఫీలింగ్ ఏంటండి? హౌ డు యు ఫీల్? అంటే బేసిక్స్ అడిగారు, సో బేసిక్స్ మాకు స్ట్రాంగ్ గానే ఉన్నాయి కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్. మీకు ప్లేస్మెంట్ టీమ్ ఎలా సపోర్ట్ చేసిందండి ఇప్పుడు వాకింగ్ డ్రైవ్ కి? 1 వీక్ 10 డేస్ నుంచి ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది, టెక్నికల్ ఎట్లా పాస్ అవ్వాలి, క్వశ్చన్ వెనక వాట్ ద థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. ఓకే అండి, మీకు వీక్యూబ్ లో స్టార్టింగ్ ఖచ్చితంగా ప్రామిస్ చేస్తారు కదా ప్లేస్మెంట్ టీమ్ ఇస్తామని, అలా ప్రూవ్ చేసుకున్నట్టే కదా ఇప్పుడు? యా, నోటి మాటే కాకుండా దే హావ్ గివింగ్ us many opportunities. వాకింగ్ డ్రైవ్ అయింది కదా ఫస్ట్ రౌండ్, ఎలా అనిపించింది? మీ ఫీల్ ఏంది? ఓకే, ఇట్స్ గుడ్. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ వచ్చేసి మాకు టెక్నికల్ రిటర్న్ టెస్ట్ ఇన్ కేసెస్ 20 క్వశ్చన్స్. ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్ చేశారు? యా, మాకు వచ్చేసి ఫ్యాకల్టీ శ్రీకాంత్ సార్ అండ్ విశ్వనాథ్ సార్, దే ఆర్ 2 trainers. వాళ్ళు వచ్చేసి మాకు ఫుల్ ట్రైన్ చేశారు ఆన్ జావా ఫుల్ స్టాక్ కోర్స్ ఇంక్లూడింగ్ సాఫ్ట్ స్కిల్స్. అండ్ రాజేష్ సార్ వచ్చేసి ప్లేస్మెంట్ టీమ్ వచ్చేసి చాలా సపోర్ట్ చేశారు. ప్లస్ అకార్డింగ్ టు ద ఇంటర్వ్యూ స్టైల్, హెచ్ఆర్ రౌండ్ ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి అండ్ కంపెనీ కార్పొరేట్ స్టైల్లో ఎలా ఉండాలో దే హ్యావ్ ఫుల్లీ ట్రైన్డ్. తరుణ్ స్వరూప్, వీసా అజయ్, ఎస్ వెంకట సాయి గౌరవ్, చంకర్ సురేష్, కోలేటి పవన్ కుమార్, తిరుమలరావు జే, ఆదర్శ్ జంగే, తోట ఎన్డీకే రంజిత్ నాయుడు. హలో, మీ పేరు? నా పేరు వెంకటేష్. ఈరోజు క్యాంపస్ లో డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు. సో వెరీ హ్యాపీ. అన్ని ఇన్స్టిట్యూట్ డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారు? వేరే ఇన్స్టిట్యూట్స్ లో ఫ్యాకల్టీ వచ్చేసి ఒక పర్టికులర్ టైం స్లాట్ లోనే ఉంటారు అనమాట, వచ్చి క్లాసులు చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ మన ఇన్స్టిట్యూట్ లో వచ్చి వీక్యూబ్ లో వచ్చేసి మార్నింగ్ 7 వస్తారు, ఈవినింగ్ 6:37 వరకు ట్రైనర్స్ అవైలబుల్ గానే ఉంటారు. ఏ టైంలో ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళు క్లారిఫై చేయడానికి రెడీగా ఉంటారు. మీరు మీ జూనియర్స్ ఇప్పుడు మీకు రిజిస్టర్ రెఫర్ చేశారు, సో అట్లా ఇప్పుడు అప్కమింగ్ బీటెక్ కంప్లీట్ చేసే పిల్లలు ఉంటారు కదా, సో కొంతమంది పిల్లలు కూడా చూస్తూ ఉంటారు, సో వాళ్ళకి మీరు రిఫరెన్స్ ఏంటి? నేను వాళ్ళు ఇచ్చే ఒక గైడెన్స్ ఏంటంటే, ఒక సజెషన్ ఏంటంటే, మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయినాక వాళ్ళకి కరెక్ట్ స్కిల్ అనేది ఉండదు. సో నేను ఏంటంటే కరెక్ట్ స్కిల్ అనేది నేర్చుకుని జాబ్ అనేది క్రాక్ చేయడానికి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీక్యూబ్కి వస్తే 0 to నువ్వు జాబ్ క్రాక్ చేసే వరకు హెల్ప్ఫుల్ చేస్తారు. యాప్టిట్యూడ్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, ప్రోగ్రామింగ్లో కానీ, ఎలాంటి పర్పస్లో అయినా వీక్యూబ్ ఎలాంటి అన్నిట్లో నీకు సక్సెస్ దానికి బెస్ట్ చాయిస్ అని ఒక వే పాత్ అని చెప్పుకోవచ్చు. ఓకే, షార్ట్ లిస్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ రౌండ్. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ లోకల్. మీ పేరు? ఆకాష్. ఓకే, ఇప్పుడు సార్ అక్కడ షార్ట్ లిస్ట్ చదువుతుంటారు కదా, సో ఆ షార్ట్ లిస్ట్ మీరు ఉంటారనే కాన్ఫిడెంట్ మీకు ఉందా? అంటే వాళ్ళు చెప్పిన ప్రిపరేషన్ దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ అయితే ఉంది, అవుతామని. సో అట్లనే జరిగింది. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ఇతీంద్ర, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, మీకు వీక్యూబ్ ఎవరు రిఫర్ చేశారండి? మాకు తెలిసిన ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళే రిఫర్ చేశారు. ఇక్కడ కోచింగ్ జావా బాగా చెప్తున్నారంటే ఇక్కడ జాయిన్ అయ్యారు. అపార్ట్ ఫ్రమ్ జావా దే ఆర్ టీచింగ్ పైథాన్, డెవాప్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది, షార్ట్ లిస్ట్ అయ్యారు, ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అండ్ లిటిల్ బిట్ నర్వస్. ఓకే, మీరు నెక్స్ట్ మీ జూనియర్స్కి మీరు సజెషన్ ఏంటి? నేను రికమెండ్ చేశారంటే ఒకసారి డెమో ఇస్తారు, ఎవ్రీ వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్ ఒకసారి.
వచ్చి వాళ్ళకి నచ్చితే మా సార్ చెప్పేది జాయిన్ అవ్వమని అంట. మంచిగా నాకైతే బాగా నచ్చింది, బాగా చెప్పారు సార్. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ షో. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? నా పేరు గౌరవ్. మీ ప్రాపర్ ఎక్కడ అండి? అది కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మీకు జాబ్ వచ్చిందని విన్నాము. థ్యాంక్ యూ. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వీక్యూబ్ ఎలా తోడ్పడింది? సో బేసిక్గా మా కాలేజ్, నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ని. సో మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ తక్కువ, అంటే అసలు లేవు. సో కాలేజ్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామని చూస్తుంటే యూట్యూబ్లో వీక్యూబ్ సజెషన్ వచ్చింది. సో ఇంక సరే ఇన్స్టిట్యూట్స్ తిరుగుదామని చెప్పి ఫస్ట్ వీక్యూబ్కి వచ్చాను. సో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని కొత్త ఫీచర్స్తో వచ్చారు. అంటే లైక్ ల్యాబ్ కోఆర్డినేటర్స్ తీసుకొచ్చారు మా రోజు. అంటే ట్రైనర్స్ ఏమో మన క్లాస్ చెప్తారు, ఆఫ్టర్ దట్ ల్యాబ్ కోఆర్డినేటర్స్ మనకి హెల్ప్ చేస్తారు ప్రాజెక్ట్ చేయడంలో కావచ్చు అని. ఆ తర్వాత వీక్లీ మనకి టెస్ట్ పెడుతున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్కి మనకి సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్ పెడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్లేస్మెంట్ గురించి చెప్పుకోవాలి. ప్లేస్మెంట్ టీమ్ హెడ్ రాజేష్ సార్ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. బికాజ్ ఆయన నాకే బ్యాక్ టు బ్యాక్ 3 ఆపర్చునిటీస్ ఇచ్చారు. లాస్ట్ వీకే నేను ఒక వేరే కంపెనీకి వెళ్ళాను. లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళి వెనక్కి వస్తాను సార్, మళ్ళీ ఓకే అని చెప్పి మళ్ళీ ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. హాయ్ అండి, మీ పేరు? వెంకటేష్ మీ ప్రాపర్ ఎక్కడ అండి? ప్రాపర్ ఇక్కడ జిల్లాలో. కంగ్రాచులేషన్స్ అండి, మీకు జాబ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం అంటే చాలా కష్టం కదా. ఎగ్జాక్ట్. మీరు జాబ్ ట్రాక్ చేశారంటే చాలా గ్రేట్ అండి. ఓకే అంటే మీకు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి మీకు వీక్యూబ్ ఎలా తోడ్పడింది అంటే? బేసికలీ అందరికీ తెలిసిందంటే ప్రెసెంట్ గా రెసిషన్ రన్ అవుతుంది అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి బయట. అండ్ నేను ఆల్మోస్ట్ కోర్స్ అయిపోయి 1 month అవుతుంది. స్టిల్ అంటే ఇక్కడ క్యాంపస్ లో కాకుండా బయట కూడా ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ టఫ్ కాంపిటీషన్ ఉండింది బయట కూడా. రెసిషన్ వల్ల మోస్ట్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ 6 months 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. సో ఫ్రెషర్స్ కి జాబ్ కొట్టడం చాలా కష్టం అవుతుంది. కంప్లీట్ గా ప్లేస్మెంట్ టీమ్ రాజేష్ సార్ సపోర్ట్ చేస్తూ వాళ్ళందరూ డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు కాబట్టి మనకి మోస్ట్లీ రీసెంట్ గా ఒక డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది వీక్యూబ్ లో. అండ్ ఆ కంపెనీ వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, మంచి కంపెనీ. అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి స్ప్రాంగ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ దే ఎక్స్పెక్ట్ బెస్ట్ candidates. And then I got selected like mostly 3 members కి at the same day joining కూడా like offer letter కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఫ్యాకల్టీ ఎలా హెల్ప్ చేసిందండి? ఆ ఫ్యాకల్టీ గురించి వస్తే విశ్వనాథ్ సార్ అండ్ శ్రీకాంత్ సార్ మనకు జావా ఫుల్ స్టాక్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. కోర్ జావా వచ్చేసి శ్రీకాంత్ సార్ చెప్తారు. చాలా అంటే చాలా బాగా చెప్తారు. సార్కి చాలా 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ప్రతి కాన్సెప్ట్ని ఎలా చెప్పాలి, లైక్ ఇంటర్వ్యూవర్కి ఎలా సాటిస్ఫై చేయాలనే విధంగా చెప్తారు. అండ్ అట్ ద సేమ్ టైం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో చెప్పి దాన్ని మనకు చాలా డెప్త్గా అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్ని మనం ఎక్కడైనా అప్లికేబుల్ చేయొచ్చు అనే విధంగా శ్రీకాంత్ చాలా బాగా చెప్తారు. ఇంకా అడ్వాన్స్ జావా, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అండ్ ఇంకా యూఐ పార్ట్, ఇంకా డేటాబేసెస్ చూసుకుంటే అదంతా మన విశ్వనాథ్ సార్ చెప్తారు. సార్ ఇంకా చాలా బాగా చెప్తారు. సార్కి 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మొత్తం సారే చూసుకుంటారు. మన దగ్గర నుండి ఒక వెబ్ అప్లికేషన్ చేయించారు. అదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది. నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కాదు, సో ఆ అప్లికేషన్ ద్వారా నాకు చాలా నాలెడ్జ్ అనేది వచ్చింది. సో దానివల్లే నాకు జాబ్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.